అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వీడియోస్ చేసి చాలా రోజులైందండి. అందుకని టూకీగా చేస్తూ మీతో మాట్లాడాలని చేస్తున్నా, షేర్ చేసుకుంటున్నాను. మెడిటేషన్ గురించి ఎప్పటికప్పుడు చెప్పాలంటే షార్ట్లో కుదరట్లేదండి. సపరేట్ చేద్దాము అంటే ఎవరు చూడట్లేదు. వంటలు అయితే ఇంట్రెస్ట్గా వస్తున్నారు, కానీ చూసే వాళ్ళకి తెలియాలి కదా నేను వీడియో పెట్టినట్టుగా. అందుకని నేను ఇప్పుడు మెడిటేషన్ గురించి చెప్తున్నానండి. మా దాంట్లో విశిష్టమైంది ప్రాణాహుతి అండి. ఏ ఛానళ్ళల్లో కూడా ఈ ప్రాణాహుతి ప్రసారం అనేది ఉందో లేదో తెలియదు, కానీ చాలా తక్కువ. మా దాంట్లో అయితే ఖచ్చితంగా ఉంది. ఆ ప్రాణాహుతి మాస్టర్ గారు ఇచ్చే ఆయన ద్వారా మనకి మెడిటేషన్ చాలా బాగా కుదిరిపోయిద్దండి. లోతులోకి మనము బాగా డెప్త్లోకి వెళ్ళిపోతాం అనమాట. చాలా డెప్త్కి మనం సునాయాసంగా మనము ఆ లోతుగా వెళ్ళినప్పుడు చాలా బాగా కుదిరిపోయి మనకి ప్రశాంతత అయితే ఖచ్చితంగా వస్తుందండి. ఇప్పుడు మన ఆత్మకి ఆహారం అనేది ఇవ్వాలి. ఎంతమంది ఇస్తున్నారు? అది మెడిటేషన్ ద్వారానే మన ఆత్మకి ఆహారం అందుతుందన్నమాట. ఒకప్పుడు ప్రశాంతంగా అందరూ ఈ టీవీలు ఇలాంటివన్నీ లేని కాలంలో అది ఆటోమేటిక్గా జరిగేది. ప్రకృతి నుంచి మనిషి తీసుకునేవాడు. కానీ ఇప్పట్లో అలా జరగట్లేదు కాబట్టే మనం మెడిటేషన్ చేసి మనము ప్రాణాహుతి తీసుకోవాలన్నమాట. దాని ద్వారానే మాస్టర్ గారు అది అందిస్తారండి మనకి. ఉదయం తెల్లవారుజామున ధ్యానం ఉంటుంది, మళ్ళీ మధ్యాహ్నం చేసుకోవచ్చు. 3 పూటల ధ్యానం అంటారు. బాబా కూడా ఇలా చెప్తారు, షిరిడి బాబా 3 పూటల ధ్యానం చేయి అంటారు నన్ను. అయితే నాకు మెసేజ్ అట్లా వస్తుంది. ఇంకా మనకి సాయంత్రం పూట వచ్చేసి నిర్మలీకరణ అంటారు, క్లీనింగ్ అండి. మనం స్నానం చేస్తే మన బాహ్యంలో ఎలాంటి మలినాలు పోతాయో అంతర్ముఖంగా ఉదయం ఆ మలినాలన్నీ పోతాయండి. ఉదయం నుంచి సాయంత్రం దాకా మనం ఏమేమి పనులు చేస్తామో అవి ముద్రలుగా మనకి హృదయం మీద పడతాయండి. అవే కర్మలుగా వస్తాయంటారు మాస్టర్ గారు. అలా కర్మలుగా ఎప్పుడెప్పుడు మనం క్లీన్ చేసుకున్నప్పుడు ఆ కర్మలు అనే సంస్కారాలుగా ఏర్పడతాయంటారు. ఆ అవన్నీ ఎప్పటికప్పుడు భస్మం అయిపోయినప్పుడు ఏమవుతుంది? రీఫ్రెష్ అనమాట. స్నానం చేస్తే ఎలా అయితే నువ్వు ఫ్రెష్ అప్ అవుతావో మనకి లోపల లోడ్ అనేది హృదయం మీద భారం పడకుండా ఎప్పటికప్పుడు రీఫ్రెష్ అవుతామన్నమాట. మా దాంట్లో ఉన్న విశిష్టత నిర్మలీకరణ అండి. ఇది లలిత సహస్రనామం చేసినా కూడా దీంట్లో ఈ నిర్మలీకరణ ఉంటుంది. మీరు దాంట్లో గమనించుకుంటే షట్చక్ర భేదనం అని చేసినప్పుడు మనకి ఆ లోపల చక్రాలలో ఏదైతే ఉంటుందండి మా సంస్కారాలు అవన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయండి. లలిత సహస్రనామం చేసినా కూడా ఇది కలుగుతుందన్నమాట. నా అనుభవం, ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను. అసలు దీంట్లో జాయిన్ అవ్వండి, చాలా బాగుంటుంది. చేసేటప్పుడు ముందు సిట్టింగ్స్ తీసుకోవాలి. 3 days సిట్టింగ్ తీసుకొని చేయాలండి. ఎలా తీసుకోవాలి అంటే హార్ట్ఫుల్ మెడిటేషన్ సెంటర్స్ ప్రతి ఊళ్ళో ఉన్నాయండి. సెంటర్స్ కొడితే వచ్చేస్తాయి మీకు. ప్రిసెక్టర్లు అని ఉంటారు, వారి ద్వారా మెడిటేషన్ తీసుకోవచ్చు. 3 days తీసుకున్నాక వాళ్ళు ఎలా చేయాలో చెప్తారు. దాన్ని బట్టి ప్రొసీడ్ చేసుకోండి. చాలా బాగుంటుందండి, వండర్ఫుల్గా ఉంటుంది. అసలు మనము ఈ శరీరాన్ని ఎప్పుడు వదిలిపెట్టిపోతామో తెలియదు. వదిలినాక మనకి అనారోగ్యం వల్ల కానీ ఇప్పుడు అందరికీ ఆరోగ్యాలు సరిగా లేవు. ఎప్పుడు వెళ్ళిపోతాం అనేది తెలియదు అందరికీ కూడా. వెళ్ళిపోయాక ఎక్కడుంటుంది మన ఆత్మ? మళ్ళీ నువ్వు ఏ రూపం ధరిస్తావు? ఏ రూపం ధరించినా ఏమి చేసినా ఎప్పుడు కూడా నేను పరిపూర్ణుని చేసేదాకా మాస్టర్ గారు వదిలిపెట్టరు. తన వెంట పెట్టుకుంటారనమాట ఆత్మని అనేది. ఆ హ్యాండ్ ఓవర్లో మనం ఉంటాం. ఇది గమనించుకోండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో రోజు కొంచెం చెప్తాను. బాయ్ అండి.